ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 11వ వచనంలో చూసుకుంటే, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. నిజమే, మనకు ఏ పరిస్థితులు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా మన పక్షాన్ని యుద్ధం చేయగలిగినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన పితరులైనటువంటి యాకోబు దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడే మనకి కూడా దేవుడై ఉన్నాడు. మనం నడిపించడానికి, మనం ఉద్ధరించడానికి. మనం ఈ జనరేషనే కాదు, మనం గత జనరేషన్, దానికన్నా జనరేషన్, మనం మానవాళ్ళు పుట్టిన దగ్గర నుంచి నేటి అంతం వరకు కూడా మనకు సమస్తమును సమకూర్చగలిగినటువంటి వాడు, మనం నమ్మకొన తగ్గిన దేవుడు ఆయనే మన ప్రభువుని స్వీకరిస్తారు. ఆయన మీద మనం విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుడు ఉన్నతమైన ప్రణాళికలో నువ్వు, నేను, మనందరము నిత్యముగా ముందుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.